కాలం వేగంగా మారుతోంది. కాలగర్భంలో మరో సంవత్సరం కరిగిపోయింది. 2023 ప్రపంచంలోని చాలా దేశాలకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. భారత్ మాత్రం ఈ ఏడాది ఓ వెలుగు వెలిగింది. ఇక 2023 ప్రారంభం నుంచి ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, అంతర్యుద్ధాలతో పలు దేశాలు విలవిల్లాడాయి. ఈ ఏడాదిలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈవెంట్లను ఇప్పుడు చూద్దాం. ఏడాది ప్రారంభంలోనే తుర్కీలో భూకంప విలయం. ఆగస్టులో చంద్రుడిపై అడుగుపెట్టిన భారత్. అక్టోబర్లో హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం షురు. 2023 సంవత్సరం ముగిసిపోయింది. ప్రపంచం 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది. అయితే 2023లో కీలక ఘట్టాలను ఓసారి పరిశీలిద్దాం. సాధారణంగా ఎన్నో ఆశలతో 2023కు ప్రపంచ ప్రజలు స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే విషాదం అలుముకుంది. పశ్చిమాసియాను ఘోరమైన భూకంపం వణికించింది. సెంట్రల్ తుర్కీ, ఉత్తర సిరియాలో భూమి భారీగా కంపించింది. రెక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రత నమోదైంది. ప్రజలకు ప్రాణాలతో బయటపడే అవకాశం ఇవ్వలేదు. ఇరు దేశాల్లో 1,60,000కు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ భవనాల శిథిలాల కింద పడి 44,000 మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియాలో మరణాలను కలుపుకుంటే భూకంపం ధాటికి 50,000 మంది మరణించారు. ఇది 2023 భయంకరమైన ప్రారంభంగా చెప్పుకోవచ్చు. కానీ ఈ భూకంపం ప్రజలను, దేశాలను ఏకతాటిపైకి తెచ్చింది. ప్రపంచం నలుమూలల నుంచి సాయం వెల్లువెత్తింది. అలాగే భూకంప బాధితులకు మద్దతు సందేశాలు కూడా వచ్చాయి. నెలల తర్వాత తుర్కీలోని నగరాలు నెమ్మదిగా కోలుకుంటున్నాయి. కానీ భూకంపం నాటి గాయాలు మాత్రం అక్కడి ప్రజల్లో ఇంకా మానలేదు. కానీ ఎంతటి గాయానైనా కాలం మాంచుతుంది. భవిష్యత్తులో భూకంపాలపై తుర్కీ మెరుగ్గా పనిచేస్తుందని ఆశించవచ్చు. నిజానికి తుర్కీ భూకంపంలో భారీగా ప్రజలు మృత్యువాత పడటానికి కారణం నాసిరకం భవనాలే. మార్చిలో కొత్త ప్రకంపనలు వచ్చాయి. అయితే ఆ ప్రకంపనలు సంగీత ప్రపంచంలో వచ్చాయి. మార్చి 17న టేలర్ స్విఫ్ట్ గ్లెండెల్ యుఎస్ ను తన సంగీతంతో హోరెత్తించింది. ఆమె సంగీతం ప్రజలను పిచ్చివాడం చేసింది. ఆమె నిర్వహించే మ్యూజిక్ షోలు కేవలం కచేరీలు కాదని స్పష్టంగా అర్థమైంది. టేలర్ స్విఫ్ట్ 24 నగరాల్లో 60 షోలు నిర్వహించింది. ప్రతి షో హౌస్ఫుల్ కలెక్షన్లు రాబట్టింది. సియాటిల్లో పరిస్థితులు అదుపు తప్పాయి. ఆమె మ్యూజిక్ ను లైవ్ లో వినేందుకు ఏకంగా 70,000 మంది తరలి వచ్చారు. ఈ మ్యూజిక్ షో భూకంపాన్ని సృష్టించిందంటే అతిశయోక్తి కాదేమో. ఆమె మ్యూజిక్ చిన్నపాటి భూకంపాన్ని సృష్టించింది. రెక్టర్ స్కేల్ పై 2.3 తీవ్రతగా నమోదైంది. దాదాపు 43 లక్షల టికెట్లను విక్రయించింది. వాటి ద్వారా $100 కోట్ల పైగా సంపాదించింది. మన కరెన్సీలో చెప్పాలంటే 83,17,000 కోట్ల రూపాయలను టేలర్ స్విఫ్ట్ సంపాదించుకుంది. ఆమె మ్యూజిక్ షోలను నమ్ముకుని అదనంగా కొన్ని కంపెనీలు $20 కోట్ల మేర సంపాదించాయి. ఒక ఎరా టూర్ అనే షో మాత్రమే $25 కోట్ల వసూలు చేసింది. ఇక టేలర్ స్విఫ్ట్ ఏ నగరానికి వెళ్తే ఆ నగరంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ఇదేమి తమాషా కాదు. హోటళ్ల ధరలు రెట్టింపయ్యాయి, రెస్టారెంట్లు నిండిపోయాయి. టేలర్ రికార్డు షోలతో హోరెత్తించింది. ఈ ఏడాది పర్సన్ ఆఫ్ ఇయర్ గా టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీలో టేలర్ స్విఫ్ట్ చోటు సంపాదించింది. 2023 ఏప్రిల్లో భారత్ కొత్త రికార్డు సెట్ చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా జనాభా కలిగిన దేశంగా నిలిచింది. అప్పటి వరకు 141 కోట్ల మంది జనాభాతో చైనా మొదటి స్థానంలో ఉంది. 142 కోట్ల మంది జనాభాతో చైనాను భారత్ వెనక్కి నెట్టేసింది. నిజానికి 1950లో కూడా అత్యధిక జనాభా కలిగిన దేశం చైనానే. అయితే 1950లో యుఎన్ జనాభా లెక్కింపును ప్రారంభించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను గుర్తించింది. దీంతో కమ్యూనిస్ట్ కంట్రీ తీవ్ర ఆందోళనకు గురైంది. 1980ల నాటికి బీజింగ్ జనాభా కట్టడికి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 1 చైల్డ్ పాలసీని కఠినంగా అమలు చేసింది. అంటే ఒక కుటుంబానికి ఒకే బిడ్డ అన్నమాట. కానీ భారత్ లో అలాంటి పరిస్థితి లేదు. దీంతో కాలక్రమేణా చైనా జనాభా మందగించింది. ఇప్పుడు భారత్ దూసుకెళ్తోంది. అయితే పశ్చిమ దేశాలు మాత్రం జనాభా విషయంలోనూ జాత్యహంకారాన్ని ప్రదర్శించాయి. జర్మనీకి చెందిన ఓ మీడియా సంస్థ కార్టూన్ తో విమర్శలు చేసింది. చైనా బుల్లెట్ ట్రైన్ల దూసుకువెళ్తుంటే భారత్ మాత్రం ఇంకా పాత రైలులో కింద మీద ఎక్కిన ప్రజల్ని చూపుతూ కార్టూన్ గీసింది. అయితే ఈ కార్టూన్ కు ఎవరూ నవ్వలేదు. జూలైలో విడుదలైన 2 సినిమాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఒకటి బార్బీ, రెండోది ఓపెన్ హైమర్. నిజానికి ఈ 2 చిత్రాలు విభిన్నమైన జోనర్లు. కానీ ప్రపంచ మార్కెట్లో ఒకటి మాత్రమే విజయం సాధించింది. బార్బీ అనేది బొమ్మపై ఆధారపడిన ఫ్యాంటసీ సినిమా. ఓపెన్ హైమర్ మాత్రం అణుబాంబును తయారు చేసిన అమెరికా శాస్త్రవేత్తకు సంబంధించిన జీవిత చరిత్ర అది. అయితే ఎక్కువ మంది బార్బీకే ఓటేశారు. దీనిపైనే ఇంటర్నెట్ లో మీమ్స్ హోరెత్తాయి. ఈ సినిమా $138 కోట్ల వసూలు చేసింది.
ఓపెన్ హైమర్ మాత్రం $92 కోట్లకే పరిమితమైంది. కానీ భారత్ లో మాత్రం ఈ సినిమా విషయంలో విరుద్ధంగా జరిగింది. ఓపెన్ హైమర్ టాప్ లో నిలవగా బార్బీ 2వ స్థానానికి పరిమితమైంది. జూలై చివర్లో ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలపై బాంబు వేశాడు. ట్విట్టర్ పేరును కాస్త ఎక్స్ గా మార్చాడు. పాత నీలిపిట్టను తరిమేసి దాని స్థానంలో ఎక్స్ ను తీసుకొచ్చాడు. నల్లని ఎక్స్ ను సింబల్ గా మార్చాడు. ఎలాన్ మస్క్ 2022లో ట్విట్టర్ ను $4,400 కోట్లకు కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి చాలా మార్పులు వచ్చాయి. చాలా ఫీచర్లు ఇప్పుడు పెయిడ్ రూపంలోకి మారాయి. వెరిఫైడ్ బ్లూ టిక్ కు ఇప్పుడు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. బ్లూ టిక్ హోల్డర్లకు రోజు 6,000 ట్వీట్లు, ఇతరులు మాత్రం 600 ట్వీట్లను మాత్రమే చూడగలరు. న్యూస్ హెడ్లైన్స్ ను కూడా తొలగించారు. మీరు వార్తా కథనాన్ని జత చేస్తే కేవలం దానికి సంబంధించిన ఫోటో మాత్రమే కనిపిస్తుంది. దాని హెడ్డింగ్, ఇతర పదాలు కనిపించవు. అంతేకాదు ఇకపై రీట్వీట్ చేయలేరు. దీనిపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా ఎలాన్ మస్క్ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రకటనదారులు వెళ్లిపోయారు. ఆదాయం పడిపోయింది. కానీ ప్రజలు మాత్రం ఇప్పటికీ ఆ ప్లాట్ఫామ్ ను ఉపయోగిస్తూనే ఉన్నారు. ఏదైనా సీరియస్ ఇష్యూ వచ్చినప్పుడు సహజంగానే చాలా మంది ఇప్పటికీ ట్విట్టర్ కే వెళ్తారు. ఇక 2023 సంవత్సరంలో బహుశా చంద్రయాన్ 3నే హైలైట్ విషయం. ప్రపంచమంతా దీనిపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. అదే భారత్ కు చెందిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి దిశగా చంద్రయాన్ 3 పయనమైంది. ఇది జరిగిన కొన్ని వారాలకు రష్యా లూనా 25 మూన్ మిషన్ ని ప్రయోగించింది. ఇది భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 కంటే ముందే చంద్రుడిని చేరుకుంటుందని ప్రపంచ మీడియా హోరెత్తించింది. షెడ్యూల్ ప్రకారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 చంద్రుడిపై ఆగస్టు 23న ల్యాండ్ అవుతుంది. అయితే రష్యాకు చెందిన లూనా 25 ని ఆగస్టు 10న ప్రయోగించారు. ఇది చంద్రయాన్ 3 కంటే వేగంగా వెళ్లింది. చంద్రుడిపై లూనా 25 ఆగస్టు 19న ల్యాండ్ అవ్వాల్సి ఉంది. కానీ చంద్రుడిపై ల్యాండ్ అయ్యే చివరి క్షణంలో ఈ మిషన్ ఫెయిల్ అయింది. లూనా 25 చంద్రుడిపై కుప్పకూలింది. దీంతో ప్రపంచ దేశాలు చంద్రయాన్ 3 పైన దృష్టి సారించాయి. అంతరిక్ష ప్రయోగాల్లో ఎంతో అనుభవం ఉన్న రష్యా ప్రయోగమే విఫలమైంది. అలాంటిది భారత్ విజయం సాధిస్తుందా అంటూ ఉత్కంఠగా ఎదురు చూసే ఆగస్టు 23న భారత్ లో ప్రజలంతా టీవీలకే అతుక్కుపోయారు. చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఆగస్టు 23న విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ దిగింది. అందులోని లూనార్ రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా చంద్రుడిపైకి అడుగుపెట్టింది. చంద్రుడిపై 2 రోజులు ఈ రోవర్ తిరిగి భారత్ కు సమాచారం అందించింది. ఏ దేశము సాధించని అద్భుత విజయాన్ని ఇస్రో సాధించింది. చంద్రుడిపైకి 2వ ప్రయత్నంలోనే భారత్ చేరుకుంది. 2019లో మొదటి చంద్రయాన్ 2 పేరుతో చేపట్టిన ప్రయోగం విఫలమైంది. దీంతో చంద్రయాన్ 3ని మరింత పకడ్బందీగా ఇస్రో నిర్మించింది. దీని తర్వాత భారత్ మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. G20 సమావేశాలను నిర్వహించి ప్రపంచ వేదికపై నిలిచింది. దాదాపు 30 దేశాలకు చెందిన ప్రపంచ నాయకులు ఈ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చారు. గతంలో ఎన్నడూ భారత్ ఇలాంటి ఆతిథ్యాన్ని ఇవ్వలేదు. సహజంగానే కొన్ని దేశాలకు ఇది సంతోషాన్ని ఇవ్వలేదు. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గైర్హాజరయ్యారు. ఎందుకు G20కి రాలేదు కారణాన్ని మాత్రం జిన్పింగ్ వివరించలేదు. అయితే G20 సమావేశం మాత్రం భారీ విజయాన్ని సాధించింది. ఇక G20 సమావేశంలోకి ఆఫ్రికా యూనియన్ ను చేర్చుకోవడం హైలైట్ గా నిలిచింది. దీంతో G20 కాస్త G21 గా మారింది. G20 శిఖరాగ్ర సమావేశం ముగిసే నాటికి సోషల్ మీడియాలో కొత్త హ్యాష్ ట్యాగ్ మెలోడీ మారుమోగింది. భారత ప్రధాని మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇరువురు దేశాధినేతల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఈ ఇద్దరిని ఇష్టపడే సోషల్ మీడియాలో మెలోనీలోని 2 అక్షరాలు, మోడీలోని చివరి అక్షరాన్ని జత చేసి మెలోడీగా మార్చారు. ఆ తర్వాత యుఏఈలో నిర్వహించిన COP20లోనూ ఈ ఇరువురు నేతలు కలుసుకుని సెల్ఫీలు తీసుకున్నారు. అప్పుడు కూడా మెలోడీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. G20 కూటమిలోకి ఆఫ్రికా యూనియన్ చేరిందన్న మాటే కానీ ఆ ఖండంలో 2 సైనిక తిరుగుబాట్లు జరిగాయి. ఒకటి నైజర్ లో, మరొకటి గాబన్ లో. ఇవే కాకుండా సియర్రా లియోన్, గువైన్ బిస్సౌ, సుడాన్ లో అంతర్యుద్ధాలు చెలరేగాయి. ఈ పరిణామాలు ఆఫ్రికాను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. నైజర్ లో అధ్యక్షుడు మొహమ్మద్ బాజుమ్ ను సైన్యం అదుపులోకి తీసుకుంది. ఇప్పటికీ సైన్యం ఆధ్వర్యంలోనే బాజుమ్ ఉన్నారు. అదే సమయంలో నైజర్ లో తిష్టవేసిన తిరుగుబాటు నాయకులు ఫ్రాన్స్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నైజర్ మాజీ వలస పాలక దేశం ఫ్రాన్స్. దీంతో ఫ్రాన్స్ జెండాలను నైజర్ ప్రజలు దహనం చేశారు. ఫ్రెంచ్ రాయబార కార్యాలయంపై దాడి చేశారు. ఫ్రెంచ్ సైనికుల్ని కూడా జుంటా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. అప్పటి వరకు నైజర్ లో 1500 సైన్యం ఉంది. యాంటీ టెర్రర్ ఆపరేషన్లను ఈ సైన్యం పర్యవేక్షించింది. మొదట్లో నైజర్ ను వీడేది లేదంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ భీష్మించారు.
తమ సైనికులు ఆ దేశాన్ని వదలరని తేల్చి చెప్పారు. కానీ అక్టోబర్ నాటికి ఫ్రెంచి ఆట నైజర్ లో ముగిసింది. ఇప్పుడు ఫ్రెంచి సైనికులు స్వదేశానికి తిరుగుబాట పట్టారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని, లేదంటే దాడి తప్పదని నైజర్ మిలిటరీ ప్రభుత్వాన్ని పశ్చిమాఫ్రికా దేశాలు బెదిరించాయి. కానీ జుంటా ప్రభుత్వం మాత్రం బెదరలేదు. నైజర్ లో సైన్యం తిరుగుబాటుతో పశ్చిమాఫ్రికాలో మరిన్ని తిరుగుబాట్లు మొదలయ్యాయి. పశ్చిమాఫ్రికా ఇస్లామిక్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ఆయా దేశాల్లో ఉగ్రవాదులు బలంగా వేళ్లొనుకుని పోయారు. ఇది మనల్ని 2023 చివరి సంఘటనకు తీసుకెళ్తుంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు వేలాది రాకెట్లతో భీకర దాడులు చేశారు. ఇజ్రాయెల్లోకి ప్రవేశించారు. 1200 మంది అమాయక ఇజ్రాయేలీయులను హతమార్చారు. హమాస్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. మహిళలపై అత్యంత క్రూరంగా హమాస్ ఉగ్రవాదులు లైంగిక దాడులకు పాల్పడ్డారు. అంతేకాదు 200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరుల్ని హమాస్ బందీలుగా పట్టుకుంది. ఈ ఘటనతో ప్రపంచం ఉలిక్కిపడింది. పాశ్చాత్య నాయకులంతా ఇజ్రాయెల్ కు అండగా నిలిచారు. హమాస్ దాడిని క్రూరమైనదిగా అభివర్ణించారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ సీరియస్ గా రెస్పాండ్ అయింది. అక్టోబర్ 8న ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. నెతన్యాహు లక్ష్యాలు స్పష్టంగా తెలిసాయి. అతడు విజయం కోసం యత్నించడం లేదు, ప్రతీకారం కోసం చూస్తున్నాడు. గాజాపై హమాస్ ను అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పేశారు. అయితే ఈ యుద్ధం ప్రారంభించిన కొన్నాళ్లకే పరిస్థితులు మారిపోయాయి. గాజాపై జరిగిన దాడుల్లో 20,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వారిలో 40% మంది చిన్నారులున్నారు. గాజా మొత్తం స్థానభ్రంశం చెందింది. భారత్ తో సహా 150కి పైగా దేశాలు కాల్పులను విరమించాలని పిలుపునిచ్చాయి. ఇజ్రాయిల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. హమాస్ ను అంతం చేయడమే లక్ష్యమని చెబుతోంది. అయితే ఈ యుద్ధం కొత్త సంవత్సరంలోనూ కొనసాగే అవకాశం ఉంది. ఏడాదిలో వెనక్కి తిరిగి చూసుకుంటే మిశ్రమ స్పందనలున్నాయి. ప్రకృతి బీభత్సాలు, యుద్ధాలు, అంతరిక్ష ప్రయోగాలకు 2023 వేదికగా నిలిచింది. వీటి ఫలితంగా ఇంకా చాలా సవాళ్లు మిగిలి ఉన్నాయి. అధిక ద్రవ్యోల్బణం, 2 యుద్ధాలతో సహా ఆర్థిక మాంద్యం ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కానీ కొత్త సంవత్సరం కొత్త ఆశలను చిగురింపచేస్తుంది. కొత్త సంవత్సరం మునుపటి సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుందని